ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్లోకి, రోటీలోకి, బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకొని మనం ఈ చికెన్ని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలో కావాల్సినవి చూద్దాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకుని తీసుకోవాలి. కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి. గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు తినని వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్లు గసగసాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. నేను కుక్కర్లో చేస్తున్నాను. పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వెజ్ కర్రీ ఏదైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు, అలానే సాల్ట్ మాత్రం కొద్దిగానే వేసుకోవాలి. ఆల్రెడీ మనం అందులో యాడ్ చేసాం కాబట్టి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే వీటిని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలిపి వీటిని చక్కగా వేగనివ్వాలి. ఇది వేగేలోపు మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్లో చూపించాను కదండి, అవన్నీ వేసి ఇందులో ఒక చిన్న ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీనిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగినాయండి. ఏ కర్రీకైనా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగితేనే కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకుందాము. ఈ చికెన్ మొత్తం వేసి వీటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా దీనిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇక్కడ చక్కగా మగ్గుతుంది. ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అలానే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. దీనిని కూడా వేసి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. ఇక్కడ మగ్గుతూ ఉంది. ఇంకా ఈ స్టేజ్లో మనం ఈ కర్రీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 300 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇంకా దీనిని కూడా మొత్తం చక్కగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూతను పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇక్కడ విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇంకా ఒక్కసారి ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే 1 కానీ 2 కానీ విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ గ్రేవీ మొత్తం దగ్గరగా అవ్వడానికి ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఇది చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడుకుతుంది చూడండి. ఇంకా గ్రేవీ అనేది దగ్గరగా అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా దీనిని ఒక్కసారి కలుపుకోవాలి. గ్రేవీ అనేది ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇది రైస్లోకి, రోటీలోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా దగ్గరగా అవుతుంది కదండి. ఇంకా ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరీ దగ్గరగా అయినా అసలు ఇంకా మనకి గ్రేవీ ఉండదండి కలుపుకోవడానికి. ఇంక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.